హలో అండి. ఫస్ట్‌లో మేము ఇక్కడ ఢిల్లీలో ఉన్నప్పుడైతే ఎండలకి బాబోయ్! ఈ ఎండలతో వల్ల కావట్లేదు అనుకునేవాళ్ళం. కానీ తర్వాతయితే ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎండకి హైడ్రేట్ అవ్వకుండా చక్కగా బాడీ డీహైడ్రేట్‌గా ఉండడం కోసం ఈ ఫ్రూట్ అనేది దొరికిందనమాట. సో, ఈ ఫ్రూట్ మాత్రం దొరికితే మీరు అస్సలు వదులుకోకండి. సో, దీన్నే బేల్ అని అంటారు. అండ్ అలానే వుడ్డాపిల్ అని కూడా అంటారనమాట. సో, ఇది ఒక గట్టిగా ఉన్న కర్రతో ఇలాగ పగలగొట్టేసేసి లోపల ఉన్న పల్ప్‌నంతా కూడా ఇలా ఓ బౌల్‌లో యాడ్ చేసేసుకొని దానిలో ఉన్న సీడ్స్ అన్నీ రిమూవ్ చేయాలండి. సో, ఇంత కష్టపడే బదులు మిక్సీ వేసుకోవచ్చు కదా అంటారు. కానీ దాని లోపల సీడ్స్ అన్నీ క్రష్ అయిపోతే ఎక్కువ చేదొచ్చేస్తుందండి. సో, దానికోసం ఏంటంటే వాటర్ యాడ్ చేసేసి మన చేతితోనే మొత్తం ఇలా స్మాష్ చేసేసి ఇలా ఒక సీవర్‌లో అంటే వడగట్ట దానిలో వేసేసేసి దాని పల్పంతా తీసేస్తే చక్కగా ఇలాగా ఒక స్మూదీ లాగా వస్తుందండి. సో, ఇలాగ మొత్తం వచ్చేసిన తర్వాత ఒక కాయకి ఒక కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాయండి. సో, షుగర్ యాడ్ చేసేసి చక్కగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలా బాటిల్‌లో గనక మనం స్టోర్ చేసేసుకొని ఉంచుకుంటే ఈజీగా 7-10 డేస్ వరకు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసేసుకొని 1/4 గ్లాసు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇందులో యాడ్ చేసేసుకొని రిమైనింగ్ 3/4 మొత్తం వాటర్ యాడ్ చేసి తీసుకున్నారంటే కడుపులో చల్లగా హాయిగా ఉంటుందండి.